welcome to 18 Shaktipeethas in 18 days. Day 4 హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాముఖి శక్తిపీఠంకి వచ్చాము. ఇక్కడ అమ్మవారి నాలుక పడిపోయిందంట. జ్వాలాముఖి శక్తిపీఠం విజిట్ చేయాలి అంటే ఫస్ట్ ఢిల్లీ రావాలి. నేను అస్సాంలోని కామాఖ్య టెంపుల్ చూసుకొని కామాఖ్య నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ కి ట్రైన్ తీసుకున్నాను. 33 అవర్స్ అతి భయంకరమైన ట్రైన్ జర్నీ తర్వాత 28 నైట్ 9:30 కి ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ లో దిగిపోయా. అక్కడి నుంచి మెట్రోలో కాశ్మీరీ గేట్ వచ్చేసాను. నేను ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాంగ్రాకి అభి బస్ లో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బస్ బుక్ చేసుకున్నాను. కాస్ట్ 765. కాశ్మీరీ గేట్ లో 11 కి బస్ ఎక్కేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ 11 కి కాంగ్రా బస్ స్టాండ్ లో దిగిపోయాను. బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న హోటల్ లో రూమ్ తీసుకున్నాను. పర్ డే 1000. ఫ్రెష్ అప్ అయ్యి లైట్ గా లంచ్ చేసి కాంగ్రా బస్ స్టాండ్ లో జ్వాలాముఖికి వెళ్లే బస్ తీసుకున్నాను. ఎవ్రీ 30 మినిట్స్ కి జ్వాలాజీకి ఒక బస్ అయితే ఉంటుంది. కాంగ్రా టు జ్వాలా 35 కిలోమీటర్స్. జర్నీ టైం 1.5 అవర్స్. టికెట్ కాస్ట్ 90. అందమైన పర్వతాల మధ్య జర్నీ ఎంజాయ్ చేస్తూ జ్వాలా బస్ స్టాండ్ కి వచ్చేసాను. ఈ బస్ స్టాండ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో జ్వాలాముఖి టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపల చాలా షాప్స్ ఉంటాయి. దాదాపు 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకైతే టెంపుల్ వస్తుంది. నేను వెళ్ళిన రోజు నాగుల చవితి, అందుకే జనాలు ఎక్కువ ఉన్నారు. 1 అవర్ పట్టింది దర్శనం అయ్యేసరికి. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఉండదు, అగ్ని జ్వాల మాత్రమే ఉంటుంది. అదే అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక కాలభైరవుడిని, గణపతి, దుర్గా, లక్ష్మీదేవిని దర్శనం చేసుకోండి. అమ్మవారి విశ్రాంతి తీసుకునే గది కూడా ఉంది. అమ్మవారు అక్కడే పడుకుంటారని నమ్మకము. మళ్ళీ రిటర్న్ నేను కాగ్రాకి వచ్చేసాను. జ్వాలా బస్ స్టాండ్ లో బస్ తీసేసుకుని జ్వాలాముఖి టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసి షేర్ చేయండి. అందరూ జై మాతాది అని కమెంట్ చేయండి.